వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. శివునికి సోమవారం చాలా ప్రత్యేకమైన రోజు అనే సంగతి శివుడిని ఆరాధించే వారందరికీ తెలిసిన విషయమే. ప్రతిరోజు శివుడిని ఆరాధించి ప్రార్థించే అవకాశం ఉన్నప్పటికీ సోమవారం నాడు శివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా ఆ పూజా ఫలం లభిస్తుందనేది భక్తుల బలమైన విశ్వాసం. అందుకు కారణమేంటి, ఈ విశ్వాసం వెనుక ఉన్న కథ కమామిషి ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివునికి సోమవారం నాడు శివారాధన చేయడం ఎన్ని లాభాలో తెలుసా? సోమవారం పంచామృతంతో శివునికి అభిషేకం చేయించడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. నేతితో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దార్థం పెరుగుతుంది. సోమవారం పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. ఉప్పుతో అభిషేకం చేస్తే సౌభాగ్యం చేకూరుతుంది. విభుదాభిషేకంతో సర్వకార్యాలు ప్రాప్తిస్తాయి. హిందూ ధర్మంలో శివుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. తనను నమ్మి భక్తి శ్రద్ధలతో పూజిస్తే రాక్షసులను కూడా అనుగ్రహించి వారు కోరిన వరాలను ప్రసాదించే బోలాశంకరుడు ఈ పరమేశ్వరుడు. అయితే ఆ మహాదేవుడికి ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. ఇలా పూజించడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. సోమ అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడు శివుడు గురించి పురాణాల్లో ఓ ఆసక్తికరమైన కథ ఉంది. దక్షరాజు తన 27 మంది దత్తపుత్రులను చంద్రుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. ఈ 27 మంది 27 నక్షత్రాలను సూచిస్తారు. అయితే వీరందరిలో చంద్రుడికి రోహిణి అంటేనే ఎంతో ఇష్టం. ఆమెతో ఎక్కువగా గడుపుతూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తుంటాడు. చంద్రుడి ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిణి సోదరీమణులు తండ్రి దక్షరాజుకు ఫిర్యాదు చేస్తారు. ఇందుకు దక్షుడు పలుమార్లు చంద్రుడిని బతిమాలినా హెచ్చరించినా ప్రయోజనం ఉండదు. దీంతో కోపోద్రేక్తుడైన దక్షరాజు చంద్రుడిని శపిస్తాడు. ఫలితంగా చంద్రుడు రోజు రోజు తన సౌందర్యాన్ని కోల్పోవడమే కాకుండా తన మెరుపును పరిమాణంలోనూ కుచించుకుపోతాడు. తనకు ఈ ఆపద దక్షశాపం వల్ల కలిగిందని గ్రహించిన చంద్రుడు సహాయం కోసం బ్రహ్మదేవుణ్ణి శరణు కోరుతాడు. అయితే విషయాన్ని అర్థం చేసుకున్న విధాత ఈ సమస్యకు పరిష్కార మార్గం శివుడు ఒక్కడే చూపించగలడని చంద్రుడికి చెప్పగా అతడు శివుడికి తన గోడును వెళ్ళబోసుకున్నాడు. పరమ భక్తితో మహేశ్వరుడు ఆలపించేంత వరకు ప్రార్థించి త్రినేతుడిని సంపన్నం చేసుకుంటాడు చంద్రుడు. అయితే అప్పటికి దక్షశాపం ప్రభావం చూపించడం మొదలు పెట్టగా ఆ శాపాన్ని పూర్తిగా ఉపసంహరింపలేకపోతాడు శివుడు. అందువల్ల 15 రోజులకోసారి పూర్తి రూపంతో పాటు సహజ సౌందర్యాన్ని పొందుతూ మిగిలిన 15 రోజులు కుదించుకుపోతూ అదృశ్యమయ్యే వరకు తగ్గిపోతాడు చంద్రుడు. ఈ కారణంగానే మనకు పౌర్ణమి అమావాస్యాలు ఏర్పడుతున్నాయి. చంద్రుడు రూపాన్ని పూర్తిగా పోకుండా కాపాడాడు కాబట్టి శివుడిని సోమనాథుడని పిలుస్తుంటారు. అంతేకాకుండా నెలవంకను నెత్తిన ధరించిన కారణంగా మహేశ్వరుడని చంద్రశేఖరుడని కూడా పిలుస్తుంటారు. ఈ కారణంగానే చంద్రుడిని సోమవారం రోజు పూజించడం మొదలుపెట్టారు. ఆ రోజు మహేశ్వరుడిని పూజిస్తే సమస్యల నుంచి మహాదేవుడు తమను రక్షిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు.